వందనం స్వామీజీ. పదార్థం అంటే ఏమిటి? జడమా చేతనమా? దీని గురించి వివరించాలి. ఈ ప్రశ్న వేసింది పదార్థమా అంటే జడ పదార్థం వేసిందా చేతన పదార్థందా? జడ చేతన పదార్థ లక్షణాలు రెండు ఉన్న పదార్థం వేసిందా అని ప్రశ్నించుకుంటే అసలు ప్రశ్న వేసినాడు జడ చేతనంగా ఉంటూనే ఉభయంగా ఉంటూనే నేనున్నా నేనే పదార్థం. పదార్థం అంటే ఏంటి? నేనున్నా నేనే కదలిక, నేనున్నా నేనే శబ్దం యొక్క ధ్వని యొక్క చప్పుడు యొక్క కదలిక. అంటే కదలికనే పదార్థం. ఇలా కాకుండా ఇంకో విధంగా చెప్పటానికి వీలు లేదు. ప్రశ్నించేవాడెవరు? జీవం ఉన్నవాడు. ఆ జీవం అంటే ఏంటి? తన యొక్క ఆహారానికి తను గూడుకి కట్టుకుట్టు చిన్నప్పటి నుంచి తను తల్లి ద్వారా ఏదైతే నేర్చుకుందో ఆహార సంపాదనకి ఆహారం సంపాదించి వయసులో తోడుతో సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ వీటి గురించే బ్రతికేదే జీవము. ఈ జీవం వృక్షం కావచ్చు, క్రిమి కీటకాదులు కావచ్చు, పక్షి జాతి కావచ్చు, జలం ఉన్న జలచరాలు కావచ్చు, మనతో పాటు సాటిగా ఉన్న ఆవు, గేదె, మేక, గొర్రె మొదలైన జంతువులు కావచ్చు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు. అలాగే అగ్నిలో ఉన్నటువంటి కణాలు, నిప్పు కణాలు అంటే నిప్పును కూడా స్వీకరించే ఉన్నాయి. కోడి ఉంది, నిప్పు కోడి కూడా. అలాగే చెకోడి పక్షులు వెన్నెలను తీసుకుంటాయి. ఈ విధంగా పంచభూతాత్మకంగా ఉన్న కణాలన్నీ కూడా ఏం చెప్తున్నాడు నిర్గుణ చైతన్య? నేను కొత్తగా చెప్పట్లా. లోగడ మహర్షుల తపస్సు ద్వారా గుర్తించి గమనించి తెలుసుకున్న దాన్నే నేను కూడా చెప్తున్నా. కొత్తగా రావటం, కొత్తగా నేర్చుకోవటం, కొత్తగా ట్రైనింగ్ అవ్వటం, కొత్త వస్తువును కనిపెట్టడం అనేది లేనే లేదు. అది పదార్థమైనా అపదార్థమైనా అపదార్థమైన అనుభవంలో అనుభూతిగా ఉన్న దాన్ని మాత్రమే మనం అనుభవిస్తున్నాము. నీ అనుభవంలో నీ కదలిక ఉంది. ఆ కదలిక శబ్దం, ఆ కదలిక జరుగుట అంటే వికారం. వికారం అంటే ఏంటి? పరిణామం చెందుట. పదార్థంగానే ఉందనుకో. ఉదాహరణకి సున్నా ఉంది. సున్నాని ఇంటూ పెట్టినా, మల్టిప్లై చేసినా, ప్లస్ చేసినా, క్యూబ్ చేసినా సున్నాయే ఉంటుంది. అప్పుడు పదార్థానికి ఆకారాలు షేపులు లేకపోతే అంతా శూన్యమే. ఆకాశానికి ఆది తుది మొదలేదు. పదార్థం కదిలిక లేదు, ఉండదుగా ఇంకా. కానీ పదార్థానికి అవయవాలు ఉన్నాయి. అవయవాలు అంటే ఏంటి? సెల్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆ విధంగా కణములను, పరమాణువులను, తస్సరేణువులు అంటే వెంట్రుకలో 1000 మొక్కలు చేస్తే ఎంత ఉందో ఆ విధంగా ధూళి, దుమ్ము ఏదైనా కావచ్చు. స్థూలంగా పర్వతాలు, చెట్లు, చేమలు, భూమిలో పుట్టి పెరిగి లేంచే సర్వము కూడా భూమితో సహా ఆకాశం, నింగి, నేల, నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు, విశ్వం, అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా స్థూలంగా సూక్ష్మంగా ఉన్నదంతా పదార్థమే. అయితే పదార్థ లక్షణాలు ఏమిటి? ఉండుట, ఉనికి, సత్, చిత్, చైతన్యం, ఆనందం. అంటే సత్తు, చిత్, ఆనందం పదార్థ లక్షణాలు. నామం రూపం కూడా పదార్థ లక్షణాలే. నామము ఇంకా ఏమిటి? పరిపూర్ణంగా అంటే సూది మన సందు లేకుండా పదార్థం మీద కించె నాశ ఏమీ లేనే లేదు. అనుకునేవాడు, భావించేవాడు, తలంచేవాడు, గమనించేవాడు, గుర్తించేవాడు, తెలుసుకునేవాడు, శబ్దంతో భావంతో ఉన్నవాడు, దేహంగా ఉన్నవాడు, మనసు, బుద్ధి, చిత్తాంకాంతో ఉన్న తాను, నిద్రాకాలం మెలుపుతూ ఉండి దానికి సంబంధించిన అనుభూతులతో, రాగద్వేషాలతో, సుఖ దుఃఖాలతో ఉన్నదంతా పదార్థమే. సెకండ్కి మారిపోతుంది. అదే పరిణామము. ఈ పదార్థం సహజంగా అందరికీ అనుభూతిలో ఉన్నది. ఆ ఉండుటే సత్, ఆ ఉండుటే ఉనికి, ఆ ఉండుటే అస్తిత్వం. తాను తన అస్తిత్వంతో, ఉనికితో, స్వయం ఉనికితో, స్వయం కదలికతో, స్వయం పదార్థంగా, స్వయం కణంగా, స్వయంగా పరిణామం పొందుతూ అగణిత
పరమాణువుల యొక్క సమూహం యొక్క సముదాయమే మొత్తమే ఆకృతి. అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రం కావచ్చు, భూమి కావచ్చు, చెట్లు చేపలు కావచ్చు, చివరికి నువ్వు అనుభవించే దేహం కూడా. అంటే దేహం పదార్థం, నాది అంటే పదార్థం, నేను నాది అంటే పదార్థం, అహంకారం సే టు జెడ్. ఎందుకు? ప్రతిదీ శబ్దాలే. శబ్దం లేకుండా, కదలిక లేకుండా, చప్పులు లేకుండా ఉంది ఎవరికైనా చెప్పండి? ఎంత సైంటిస్ట్ అయినా సరే, నేను ఉన్నాను, నా భార్య ఉన్నది, ఇక్కడ పదాలు కదలిక, పదాలు సౌండ్. ఆ సౌండ్ తనకు తానే స్వయంగా వినేవాడిగా, మాట్లాడేవాడిగా, వాక్కుగా, శరీరంగా చెప్పారు. లోగడే త్రికరణాలుగా అన్నారు. త్రికరణములు అంటే 3: మనసు, వాక్కు, కాయం అంటే శరీరం. అంటే మనసు ఉండాలి, ఉన్నది ఉనికితో. ఆ మనసు కదలికలు ఉన్నాయి, పదార్థం. మనసు ఎలా ఉంది? మాట్లాడే లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో, భావ లక్ష్యంతో ఉంది. వీటిని విడగొట్టడం, కలపలేం. మళ్ళీ కాయము శరీరం అంటే శరీర పదార్థం అయితే శరీర సంబంధమైన పంచభూతాత్మ ఉన్న కణాలన్నీ పదార్థమే. నిద్రాకాల అమితే పదార్థమే, పంచకోశాలు పదార్థమే. స్థూలాతి స్థూలంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా కంటికి కనబడేది, కళ్ళు మూసుకున్న తర్వాత మనసుకి కనబడేది, గమనించేది, గమనింపబడింది, అనుభవించేవాడు, కర్త, కర్మ, క్రియ సర్వం పదార్థమయం. అయితే పదార్థం ఎలా ఉన్నది? తెలుసుకునే లక్ష్యంతో ఉంది. తెలుసుకోవటం ఏంటి? తను తాను తెలుసుకుంటూ, తెలిసేవి తెలియని కూడా తెలుసుకునే లక్షణం. అంటే స్పృహ అంటే ఎరుక, కాన్షియస్ అవేర్నెస్, సహజ జ్ఞానం, సహజ జ్ఞాపక లక్షణం, సహజ గమనించే సాక్షి చైతన్య లక్షణం, సహజ శబ్ద లక్షణం, శబ్ద చప్పుడు, కదలిక, భావం, అనుకునేవాడిగా, ఆలోచించేవాడిగా, సంకల్పించేవాడిగా, మననం చేసేవాడిగా, స్వరించేవాడిగా, మరలా అనుకునేవాడిగా ఉన్నదంతా పదార్థమే. ఎరుకే ఉన్నది. ఈ అనుకునే లక్షణం ఏంటి? ఎరుక. ఎరుక ఎలాగుంది? తను తాను గమనిస్తూ, గుర్తిస్తూ, తెలుసుకుంటూ, శబ్దంతో, భావంతో, కదికలతో జరగటం అంటే మూమెంట్, వికారం చెందడం. దానికి అదే అనేక ఆకృతులతో మనం గమనించినవి, గమనింపబడేవి, గమనించేవారితో సహా ముఖ్యంగా నిద్ర, కళ, మెలుకులతో ఉన్న దేహం పదార్థం. దేహ సంబంధమైన లోపల అవయవాలన్నీ పదార్థం. వేటికే పోయి వాటి పనులు చేస్తాయి. పనులు చేయాలంటే ఏం చేయాలి? పనిముట్లు ఉండాలి. ఆ పనుల్లో ముఖ్య పనిముట్లు ఏంటి? స్నానం, సంధ్య. స్నానం అంటే ఏంటి? దైనందిక కార్యక్రమాల్లో, నిత్యకొచ్చే వ్యవహారాల్లో ప్రతి వారు ఎంత మూర్ఖుడైనా జీవితంలో ఒక్కసారైనా స్నానం చేస్తాడుగా. చేయని వాళ్ళు ఉండొచ్చు. వర్షంలో తరిచినప్పుడు ఏం చేస్తావు? పొగ మంచులో ఉన్నప్పుడు తరిచినప్పుడు ఏం చేస్తావు? ఏదో విధంగా ప్రయాణం చేస్తూ నదిలో పడిపోయాడు, స్నానమేగా. స్నానం చేయని జీవి లేదు. అంటే స్నానం ప్రధానం అందరికీ, ముఖ్యంగా మానవ సమాజానికి. మానవుడు పరిణామంతో రకరకాలుగా అన్ని రకాల కళ్ళు నేర్చుకుంటున్నాడు. అంటే తానుగా ఉన్న అనుభూతి అంటే ప్రకృతిని చూసి గమనించి అన్ని తను ఫాలో అవుతున్నాడు. ఆటోమేటిక్గా ట్రైనింగ్ లేదు దీనిలో. మనిషి తాను ఎదగటానికి ఏం ట్రైనింగ్ చేశాడు? పుట్టగానే ఏడ్చాడు. ఏడవటానికి ట్రైనింగ్ ఉందా? తెల్ల తండ్ర ఎవరు? ఆటోమేటిక్గా నమ్మటానికి, నడవటానికి, పడిపోవటానికి, చేతికి అందినా కూడా, ఏది ఇచ్చినా కూడా, ముట్టుకున్నా కూడా దాని వదిలే స్వభావం ఉంది చిన్నప్పటి నుంచి. పట్టుకుంటే అందులో ప్రధానంగా ఒక చెక్క ఇస్తారు, చిన్నది రంగురంగులు. అది చూస్తాడు. ఆ చెక్క నోట్లో పెట్టుకుని చిక్కుతూనే ఉంటాడు. ఈ లోపల ఇంకా ఎదురుదే పెడతాడు, తీపిదే. వెంటనే అది తీసుకుని తింటాడు. ఆ చెక్కను అవతల బారేస్తాడు. అప్పటికే వాడికి జ్ఞానం ఉందిగా. సహజ జ్ఞానంతో, సహజ గమనించే లక్ష్యంతో, సహజ స్మృతి లక్ష్యంతో, సాక్షి చైతన్యంతో, అంతమైన శక్తులతో, గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తులతో ఆ శక్తిని పరిమితం కదా అనుభవించేవి సర్వం. అనుభవించబడినవి కూడా నిద్రతో సహా ఉన్నదంతా పదార్థమే.